డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా, ఆ బిజినెస్ ఎక్స్పర్ట్ సంతోష్ గారు అయితే వచ్చేసారు. మరి ఆ కార్పొరేట్ గిఫ్టింగ్ అనేది చూస్తూ ఉన్నాం. సో ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో చూడలేని వాళ్ళు అవి రెండు చూడండి, ఇంకా క్లియర్ కట్ గా ఒక ఐడియా అనేది వస్తుంది. మరి 10,000 పెట్టుబడి పెడుతున్నాం కదా, 10,000 ప్రాఫిట్ మాత్రమేనా, ఇంకా పైకి వెళ్ళొచ్చా, అసలు ఎవరెవరు చేయొచ్చు బిజినెస్, డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాము. నమస్తే సార్. నమస్తే జవేరియా గారు, హౌ ఆర్ యు అండి? గుడ్ సార్, హౌ అబౌట్ యు? ఫెంటాస్టిక్ అండి, థాంక్యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. సార్ చాలా మంది కాల్స్ కూడా వస్తున్నాయి సార్ మీకు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థాంక్యూ సో మచ్ అండి, థాంక్యూ. ఇప్పుడు నేను 10,000 పెట్టుబడి పెట్టాను. ఆ 10,000 రూపీస్ అయితే ప్రాఫిట్ గెయిన్ చూస్తున్నాను. ఇంకా నేను మల్టిపుల్ గా అంటే 2x 3x లా వెళ్ళాలనుకుంటున్నాను. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎవరికి ఎగ్జాక్ట్, ఎవరు ఈ బిజినెస్ చేయగలరు? మహిళలా, ఆ పార్ట్ టైం గా స్టూడెంట్స్ చేయొచ్చా, లేకపోతే ఎవరైనా చేయొచ్చా? సో ఈ బిజినెస్ అనేది ఎవరైనా చేయొచ్చు. అంటే మనం ఫస్ట్ వీడియోలో, సెకండ్ వీడియోలో చూసుకుంటే మనకి ఆ ప్రొసీజర్ అనేది మనము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాము. దాంతో పాటు మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఏం తెలుసుకుంటారంటే, బిజినెస్ ఎవరు చేయొచ్చు, ఇది ఎలా మల్టిప్లై అవుతుంది, అండ్ దెన్ ఓన్లీ ఆఫ్లైనే చేయొచ్చా లేకపోతే ఆన్లైన్ కూడా చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఈ బిజినెస్ అనేది ఎవరైనా చేయొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి హూ వాంట్స్ టు బిల్డ్ దర్ కెరియర్ ఇన్ ఆంటర్ప్రెన్యూర్షిప్. సో ఒక 10th క్లాస్ చదువుతున్న అబ్బాయి కూడా ఆర్ అమ్మాయి కూడా దీని మీద బ్రెయిన్ స్ట్రామ్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ అనుకుని, ఒక ప్రాజెక్ట్ లాగా ఒక 1 year ఎక్స్పెరిమెంట్ చేయొచ్చా? ఎక్స్పెరిమెంట్ అని కాకుండా ఎక్స్పర్టీస్ కోసము, అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసం కూడా వాళ్ళు చేయవచ్చు అన్నమాట. సో ఈ బిజినెస్ ప్రతి ఒక్కరు చేయొచ్చు. దర్ ఇస్ నో ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ అనేది లేదు, జెండర్ లిమిట్ అనేది ఏమీ లేదు అండి. సో ప్రతి ఒక్కరు బిజినెస్ చేయొచ్చు ఇది. అండ్ తర్వాత ఇప్పుడు మనము కార్పొరేట్ కంపెనీస్ ని ఎలా అప్రోచ్ అవ్వాలనేది చూసాము. కాకపోతే ఇదంతా ఆఫ్లైన్ లో మనం అప్రోచ్ అవుతున్నాము. అంటే ప్రాక్టికల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1-to-1 చేసి మనము బిజినెస్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము. ఇలాగే కాకుండా మీరు ఇప్పుడు ఇండియా మార్ట్ చూసారనుకోండి, ఇండియా మార్ట్ లో మనకి అందరూ హోల్సేలర్స్ లిస్ట్ దొరుకుతుంది అనమాట. సో ఈ హోల్సేలర్స్ లాగా మనం కూడా మనల్ని లిస్టింగ్ చేసుకోవచ్చు. సో ఈ హోల్సేలర్స్ లాగా మనం ఇందులో లిస్టింగ్ చేసుకుంటే బల్క్ ఆర్డర్స్ అనేవి మనకి ఇండియా మార్ట్ ద్వారా వస్తుంది. సో ఇండియా మార్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. చైనా చూసుకుంటే మీరు అలీబాబా ఉంది. సో అలీబాబా ఏంటి అంటే, ఇలాగే మన లాంటి డీలర్స్ అందరూ సో అక్కడ మనకి వాళ్ళు లిస్టింగ్ చేసుకుని మా ప్రోడక్ట్స్ అనేది సేల్ చేస్తుంటారు. సో ఇండియా మార్ట్ లో మనం హోల్సేల్ గా చేస్తున్నాము. రీటైల్ చేయాలంటే అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, ఇంకేమున్నాయండి, బ్లింకిట్ ఉంది. ఇప్పుడు ఇవాళ రేపు బ్లింకిట్, జెప్టో అయితే చాలా ఫాస్ట్ గా ఉంది. అంటే 10 minutes లో ఆర్డర్ చేసిన 10 minutes లో మన దగ్గరకు వచ్చేస్తుంది. సో ఏ ప్రోడక్ట్ ని చూసుకున్నా కూడా జెప్టోలో మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అని ఎందుకు కనిపిస్తుంది అంటే, ఆ క్వాంటిటీ వాడు ఎన్నైతే తెస్తున్నారో వాళ్ళు బిజినెస్ ఓనర్స్, సో అవి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఎందుకంటే ఆర్డర్ చేసి 3 days 4 days వెయిట్ చేసి ఓపిక లేదు. ఆర్డర్ చేసామా 10 minutes లో మన దగ్గరకు వచ్చేసిందా. సో అలా ఉంది కాబట్టి జెప్టో, బ్లింకిట్ అనేది చాలా ఫాస్ట్ గా వర్కౌట్ అవుతుంది అన్నమాట. సో ఇది ఒక్కటేనా, ఇంకా ఎలా చేయొచ్చు మనం బిజినెస్? అండ్ దెన్ బిజినెస్ ఎలా చేయొచ్చు అంటే, లిస్టింగ్ ఫస్ట్ చేసుకోవాలండి. ఈ లిస్టింగ్ కి చేసుకోవాల్సిన దానికి డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటుందో, సో ఆ డాక్యుమెంటేషన్ అన్ని మనకి లీగల్ గా చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు, మీ కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ సోషల్ మీడియా ద్వారా మీరు చూసుకుంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా చూసుకుంటే, వాళ్ళు కూడా చేసిన వీడియోస్ లో మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఎలా మనం లిస్టింగ్ చేసుకోవాలని. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ గా ఆ కంపెనీకి సంబంధించిన సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కాంటాక్ట్ అవుతే మీరు ఎలా లిస్టింగ్ చేసుకోవచ్చు అనేది వాళ్ళు లిస్ట్ అనేది పంపిస్తారు. సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ పంపిస్తే మీరు అవన్నీ ఫిల్ చేసి పంపించారనుకోండి, యువర్ ప్రోడక్ట్ విల్ ఆల్సో బి లిస్టెడ్ ఆన్ దోస్ ప్లాట్ఫామ్స్. సో ఇది ఒక వే అండి, ఇది ఒక మెథడ్. నౌ ఆఫ్లైన్ లో చేయొచ్చు, ఆన్లైన్ లో కూడా చేయొచ్చు, ఏజ్ లిమిట్ కూడా లేదు. మన ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసాము? 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసాము. సో ప్రోడక్ట్ అనేది మనం ఎగ్జాంపుల్ గా ఒక 35 రూపీస్ వర్త్ ప్రోడక్ట్ కొన్నాము. ఈ 35 రూపీస్ వర్త్ ప్రోడక్ట్ మన ట్రాన్స్పోర్టేషన్ తర్వాత క్వాలిటీ చెక్ అయిన తర్వాత 50 రూపీస్ కి మన దగ్గరికి రీచ్ అయింది. సో మన ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. సో ఈ 50 రూపీస్ ని మీరు ఇంకొక 10 రూపీస్ యాడ్ చేసుకుని
బ్రాండింగ్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే వైట్ లేబుల్ ఇస్తున్నారు కదండి, మీరు వెళ్ళి అప్రోచ్ అయ్యే ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళకి వాళ్ళ బ్రాండింగ్ అనేది మీరు చేసేస్తున్నారు మీ ప్రోడక్ట్ మీద. రైట్. సో ఆ బ్రాండింగ్ కాస్ట్ అనేది ఒక 10 రూపీస్ యాడ్ చేశాను. సో టోటల్ గా మీకు పడిన కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. అండ్ మనం ఎంతకి సేల్ చేస్తున్నాము ప్రోడక్ట్ అనేది 120 రూపీస్ కి సేల్ చేస్తున్నాము. సో మార్కెట్ లో మరి ఇది ఎంతకు దొరుకుతుంది ఆ బిజినెస్ ఓనర్ కి అంటే ఇంకొక 3x, అంటే 400 రూపీస్ అవ్వచ్చు, 450 రూపీస్ అవ్వచ్చు, 499 రూపీస్ కూడా అవ్వచ్చు. అంటే 120 రూపీస్ లో మనం ఇచ్చే ప్రోడక్ట్ మార్కెట్ లో వాళ్ళు తీసుకోవాలనుకుంటే 400 నుంచి 500 రూపాయలు స్పెండ్ చేయాలి. ఇది మనం ఫ్యాక్టరీ నుంచి తెచ్చుకుంటున్నాం కాబట్టి మనకి చాలా తక్కువలో వస్తుంది అనమాట. ఇది మనం ఏమైనా అన్యాయం చేస్తున్నామా, మోసం చేస్తున్నామా అంటే కాదు. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ రన్నింగ్. మార్కెట్ మొత్తం ప్రతి ఒక్కటి ఇలాగే రన్ అవుతుంది. కాకపోతే మనం ట్రాన్స్పరెంట్ గా మాట్లాడుతున్నాము. అంటే ఇన్సైడ్ ద బిజినెస్ ఎలా జరుగుతుంది అనేది మనము ఓపెన్ చేసి చెప్తున్నాము. ఇప్పటి వరకు ఎక్కడ చూడలేంది, అసలు తెలియదు చాలా మందికి. సో అలాంటి సీక్రెట్స్ ఇక్కడ రివీల్ చేస్తున్నాము. ఎవరైనా సరే జాగ్రత్తగా ఈ వీడియో అయితే ఆల్మోస్ట్ సేవ్ అయితే చేసుకోండి, చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎస్ సార్. 120 రూపీస్ కి మీరు సేల్ చేశారు అంటే మీ ప్రాఫిట్ ఎంత అయిందండి? 60 రూపీస్ అయింది. సో మీరు 10,000 రూపీస్, అంటే మీకు క్యాలిక్యులేషన్స్ కి ఈజీ ఇవ్వడం కోసము ఈ 10,000 ని కాస్త మనం 12,000 అనుకుందాము. ఓకేనండి? సో మీరు ఒక 12,000 రూపీస్ పెడితే మీకు ఎన్ని ప్రోడక్ట్స్ వస్తాయండి? 2,000 ప్రోడక్ట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు మనం 60 రూపీస్ పర్ ప్రోడక్ట్ అనుకుంటే 6,000 కి మనకి 1,000 ప్రోడక్ట్స్ వస్తాయి. సో 12,000 కి మనకి 2,000 ప్రోడక్ట్స్ వస్తాయి. అంతే కదండి? సో ఈ 12,000 ప్రోడక్ట్స్ ని మనము పర్ షాప్, అంటే ప్రతి షాప్ 2,000 ప్రోడక్ట్స్ ని ప్రతి షాప్ కి మనము 100 పీసెస్ డెలివర్ చేస్తే, ఎందుకంటే వాళ్ళ బ్రాండింగ్ తో పాటు ఇస్తున్నాం కాబట్టి 100 పీసులు మీరు డెలివరీ చేశారు. సో 100 పీసెస్ మీరు డెలివరీ చేస్తే మీకు పడిన కాస్ట్ 60 రూపీస్ అండ్ మీకు వచ్చిన ప్రాఫిట్ 60. టోటల్ గా 120 రూపీస్ మీరు చార్జ్ చేస్తున్నారు. దాంట్లో మీరు పొందిన ప్రాఫిట్ ఎంత అండి? 60 రూపీస్. సో 60 into 100 ఎంత అయిందండి? 6,000 రూపీస్. Am I right or wrong? సో ఇంకొక చిన్న మ్యాథ్ చేద్దాం. అంటే మీకు క్యాలిక్యులేషన్స్ కోసం అని చెప్పేసి నేను మీకు ఇస్తున్నాను. ఒక 2,000 ప్రోడక్ట్స్, 2,000 వర్త్ ప్రోడక్ట్స్ మనం క్వాంటిటీ ప్రోడక్ట్స్ తీసుకుంటే ఎలా చేయొచ్చు అని చూస్తున్నాం మనం. 12,000 మీరు ఇన్వెస్ట్ చేసింది 12,000 రూపీస్. 12,000 తీసుకుందాం సార్, ఇంకా క్లారిటీ ఉంటుంది. 60 రూపీస్ into 2,000 ఇట్స్ 1,20,000. రైట్. సో చూసారు కదా ఎంత అయిందండి? 1,20,000. అంటే మీరు ఇన్వెస్ట్ చేసేది 12,000 రూపీస్ అయితే ఈ 12,000 రూపీస్ ని 1,20,000 ఎలా చేస్తున్నాం అనేది మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ దాంతో మనం ఏమన్నాము? 10,000 కి 10,000 ప్రాఫిట్ వచ్చింది. క్యాలిక్యులేషన్ కోసం మనం చూపిస్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ మీరు 100 ప్రోడక్ట్స్ కి మీరు ఒక షాప్ కి సేల్ చేస్తే 6,000 రూపీస్ అనేది మీకు ప్రాఫిట్ వచ్చిందండి. అవును సార్. సో ఇక్కడ మీకు ప్రోడక్ట్స్ ఎన్ని వచ్చాయండి? 200 ప్రోడక్ట్స్ వచ్చాయి. 12,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ లో 200 ప్రోడక్ట్స్ వచ్చాయి. అంటే 2 షాప్స్ కి, అంటే ఇద్దరు బిజినెస్ ఓనర్స్ కి మీరు ప్రోడక్ట్స్ ఇస్తే మీ ప్రోడక్ట్ అనేది సేల్ అయిపోయింది. 200 ప్రోడక్ట్స్ 100 A కి 100 B కి ఇచ్చారు. సో ఇక్కడ 6,000 ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ 6,000 ప్రాఫిట్ వచ్చింది. టోటల్ ఎంత అయిందండి? 12,000 ప్రాఫిట్ వచ్చింది. స్పాన్ ఆఫ్ వన్ డే లో, ఒక రోజులో మీరు 12,000 రూపీస్ ప్రాఫిట్ పొందారు. మీ ఇన్వెస్ట్మెంట్ 12,000, మీ ప్రాఫిట్ 12,000, పుట్ టుగెదర్ ఎంత అయిందండి? 24,000. మళ్ళీ మీరు దీంట్లో నుంచి ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ 24,000 ని సేమ్ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేసి ఇక్కడ A కి B కి ఇచ్చారు కదండి, నెక్స్ట్ టర్మ్ లో అంటే నెక్స్ట్ డే లో మీరు A B C D కి ఇవ్వండి. అంటే 400 వచ్చాయి ఇక్కడ. సో ఈ 24,000 కాస్త మీకు ఎంత అవుతుంది? 48,000 అవుతుంది. రైట్. అంటే కాంపౌండ్ అవుతూ వస్తుంది ఇది మీకు. సో దీనికి లిమిట్ అనేది లేదు. అన్లెస్ మీరు ఇందులో ఉన్న అమౌంట్ ని తీసి మీరు ఖర్చు పెట్టుకుని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసినప్పుడు తక్కువ ఇన్వెస్ట్ చేస్తే తప్ప, మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళిన కొద్దీ ఎక్కువ అవుతూనే ఉంటుంది. కానీ మీరు ఇన్వెస్ట్ చేసింది 12,000 రూపీసే, కానీ అది కాస్త కాంపౌండ్ అవుతూ వచ్చింది, అంటే మల్టిప్లై అవుతూ వచ్చింది మనకి. సో అలా చూసుకుంటే మనకి చాలా అనేది, అంటే 1 మంత్ కి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే యావరేజ్ గా మీరు 4 times అంటే కాంపౌండ్ చేసుకుంటే అరౌండ్ 1 lakh రూపీస్ మీరు ఎర్న్ చేసేసినట్టే. అబ్సల్యూట్లీ సార్. అంటే 1 month లో మీరు ఇన్వెస్ట్ చేసిన 10,000 12,000 రూపీస్ కి మీరు అరౌండ్ 9 times ప్రాఫిట్ పొందిన. సార్ చాలా మంది ఇప్పటికి కూడా అంటే నమ్మరు సార్. అవును. ఒక 10,000 పెట్టుబడి పెట్టి 1 month లో ఇది సాధ్యమేనా అన్న ప్రశ్న ఫస్ట్.
అండ్ తర్వాత అసలు నేను ప్రోడక్ట్ తీసుకున్న ఎక్కడ అమ్మాలి, వీళ్ళందరూ మిమ్మల్ని సంప్రదించి ఇంకా క్లారిటీ తీసుకొని సో గైడెన్స్ పొందాలి అంటే ఎలా పొందాలనేది చెప్తాను నేను. మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవుతే మేము మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఫస్ట్ బ్యాచ్ కి అంటే ఫస్ట్ 25 మెంబర్స్ కి ప్రాక్టికల్ గా ప్రోడక్ట్ అనేది తెప్పించి మనమే ప్రాక్టికల్ గా వాళ్ళకి కంపెనీస్ ని ఎలా అప్రోచ్ అవ్వాలనేది చూపించి ఆ ప్రోడక్ట్ అనేది సేల్ చేసి ఆ ప్రాఫిట్స్ అనేది అక్కడనే పంచడం జరుగుతుంది అనమాట. సో ప్రాక్టికల్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము, ప్రాక్టికల్ గా తీసుకెళ్లి మనము రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది మనము ప్రొవైడ్ చేద్దామండి. సో అది ప్రొవైడ్ చేయాలి అంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి ఎలా చేయాలనేది మీరు మీ ఇంట్రెస్ట్ ని చూపిస్తే మనము డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. ఎట్ ది సేమ్ టైం ఎవ్రీ మంత్ మనము ఒక సెషన్ అనేది కండక్ట్ చేస్తాము, ఆన్లైన్ సెషన్. దీని ద్వారా ఇంకా డీటెయిల్డ్ గా మీరు ఇన్ఫర్మేషన్ అనేది పొందొచ్చు. అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, దీని మార్కెటింగ్ స్ట్రాటజీస్ అవ్వచ్చు, పిచ్ డెక్ అవ్వచ్చు, అంటే ఎలా పిచ్ చేయాలి, ఎలా మీరు కేటగరైజ్ చేసుకోవాలి అనేది కూడా మనం డీటెయిల్ గా ప్రొవైడ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ టైం.